నందిని ఉత్తరం రాసింది. అందులో విశేషమేముంది అనుకోవద్దు. ప్రతిరోజు ఫోన్ చేస్తుంది. కొన్ని సందర్భాల్లో రోజుకు 4-5 సార్లు చేస్తుంది. యూట్యూబ్ చూసి నేర్చుకున్న కొత్త వంటకం వండేటప్పుడు నాకు ఫోన్ చేసి అందులో చెప్పిన పాళ్ళ గురించి వివరించి బాగానే వస్తుందా అని ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటుంది. ఉదయము సాయంత్రము పలకరింపులు, తన ఉద్యోగంలో ఎదురవుతున్న చిన్న చిన్న చిక్కులు, ఊర్లో బంధువుల ముచ్చట్లు అన్నీ పంచుకోవడం. మిగిలిన కాల్లో షారా మామూలే. ఆ ఫోన్ కాల్స్ కాకుండా ప్రతిరోజు బోలెడు మెసేజ్లు వాట్సాప్లో పెడుతుంది. నా అనుమానం, కనీసం 100 వాట్సాప్ గ్రూపుల్లో ఉంటుందా పిల్ల. ఎక్కడెక్కడి వింతలు సమాచారాలు అన్నీ నాకు పంపుతుంటుంది. వాటిల్లో వీడియోలు, రీళ్లు, రాళ్ళు, రప్పలు అన్నీ ఉంటాయి. ఈ చెత్తంతా నా నెత్తిన కుమ్మరిస్తావెందుకు? నేనేం పని పాట లేకుండా గోర్లు గిల్లుకుంటూ కూర్చున్నాననుకుంటున్నావా? ఒంటి ప్రాణమే అయినా వంటి వార్చుకునే పని లేదా అని అప్పుడప్పుడు ఫోన్లో కసురుకుంటాను నేను. ఏమాత్రం సిగ్గు లేకుండా కిలకిలా నవ్వేసి మళ్ళీ ముచ్చట్లలో పడిపోతుందే తప్ప పద్ధతి మాత్రం మార్చుకోదు. నేను తిట్టినా కూడా అదో కులాసా ఆ పిల్లకి. అలాంటి పిల్లకి ఈ మధ్యనే పెళ్ళయింది. ఆ ఇంటికి ఒక్కడే కొడుకు. తల్లిదండ్రులతో పాటు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మమ్మ కూడా అదే ఇంట్లో కలిసే ఉంటున్నారు. ఆకతాయిగా పెరిగిన పిల్ల కుటుంబంలో 2 తరాల పెద్దవాళ్లతో కలిసి ఉండటంలో ఎలా నెట్టుకొస్తుందో కదా అనుకున్నాను నేను. నందినిది చిన్న పల్లెటూరు. సేద్యం మీద జీవనం గడిచే చిన్న కుటుంబం. ఒక్కతే కూతురు. 10 దాకా ఆ పల్లెలో చదివి ఆ తర్వాత హాస్టల్లో ఉంటూ ఇంటరు, బీటెక్ చదివింది. రకరకాల కోర్సులు నేరుస్తూ కొన్ని చిన్న ఉద్యోగాలు చేస్తూ నా దగ్గర సిటీలో 4-5 ఏళ్లు పైగానే ఉంది. ఆడపిల్లగా మంచి చెడు అనేవి తల్లిదండ్రులు నేర్పగా తెలుసుకున్నవి తక్కువ. బయట ఉండి చదువుకుంటూ ఎదురు దెబ్బలు తింటూ నేర్చుకున్నవి కొన్ని, నా దగ్గరుండగా నేను చెప్పినవి కొన్ని. అయినా మంచి చెడు అనేవి పర్సనల్ కదా అనుకుంటాను నేను. మనమేదో ఒక సంగతి చెబుతాం. మంచి చెడులు ఏం చెప్పేది? అది ఏ రకమైనదో ఎవరికి వారు అనుభవం నుంచి నేర్చుకోవాల్సింది అనేది నా సిద్ధాంతం. కాకపోతే మామూలు వంటలు, మనుషులతో మెలిగే పద్ధతులు నాకు తెలిసినవి నేనా పిల్లకు తరచూ చెబుతుండేదాన్ని. అప్పుడే పెళ్లి కుదిరింది. దూరం కదా అని వెళ్ళడానికి నేను సంకోచించాను. వయసు కొంచెం మీద పడ్డాక నేను కాస్త నెమ్మదించాను. దగ్గర బంధువులే అయినా శుభకార్యాలకు కూడా వెళ్లడం లేదు. నా దగ్గరున్న చనువు కొద్దీ ఈ పిల్ల చాలా పట్టుబట్టింది. తప్పదులేమ్మని వెళ్ళాను. 2 కుటుంబాల వాళ్ళు నేను వచ్చినందుకు చాలా సంతోషించారు. ఈ మధ్యనే ఏడాది దాటింది. మొదటి పెళ్లి రోజు నాడు అప్పలాయిగుంట గుడికెళ్ళి దంపతులిద్దరూ తీసుకున్న ఫోటోలని నాకు వాట్సాప్లోనే పంపింది. మరో రోజు ఫోన్ చేసినప్పుడు అడిగాను, ఏమన్నా విశేషమా అని. నాకు తెలుసు, ఫస్ట్ యానివర్సరీ కూడా అయ్యింది. ఇంకా అడగలేదే అనుకుంటున్నా. ఏమంత తొందర? అయినా ఏమన్నా విశేషం ఉంటే మా ఆయన కంటే ముందు నీకే చెప్తానులే అంది. నిన్న కూడా మాట్లాడింది కానీ మాట వరుసకు కూడా అనలేదు. ఇవాళ ఉత్తరం వచ్చింది రిజిస్టర్ పోస్టులో. 2 పేజీల ఉత్తరం. విశేషమే కదా మరి. అత్తమ్మ, పెళ్లి అంటే కొంతమంది తేలిగ్గా తీసుకుంటారు, కొంతమంది భయపడతారు. కానీ అలాంటివేమీ లేకుండా జీవితంలో మనం తప్పనిసరిగా ఎదుర్కోవాల్సిన ఒక ఫేజ్ అనుకున్నట్టుగానే నేను అప్పట్లో అనుకున్నాను. పెళ్ళి అయ్యింది. 1 ఏడాది కూడా పూర్తయింది. ఉత్తరంలో ఇలాంటిదేదో ఉంటుందని నాకు ముందే అనిపించింది. కొన్నాళ్లుగా ఈ పిల్ల ప్రవర్తన అప్పుడప్పుడు అనుమానాలు పుట్టిస్తూనే ఉంది. వసపెట్ట అని ముందే చెప్పాను కదా. ఫోన్ చేస్తే ఒక పట్టాన పెట్టదు. ఒక్కోసారి గలగలా మాట్లాడుతూనే హఠాత్తుగా 1-2 పొడి మాటలతో ముగించి కట్ చేసేస్తుంది, ఎవరో తరుముతున్నట్టు. ఎంతైనా అత్తవారింట్లో ఉండటం కదా. కాల్ నాతోనే అని తెలిసినప్పటికీ ఎక్కువసేపు మాట్లాడుతుంటే వాళ్ళు చిరాకు పడుతున్నారేమో అని సరిపెట్టుకునేదాన్ని. కొత్త కాపురం మొదలు పెట్టాక చిన్న చిన్న చికాకులు, అలకలు, కోపతాపాలు ఎరగని ఆడపిల్ల ఎన్ని ఊర్లు వెతికినా దొరకదని నాకు తెలుసు. నా అంతట నేను ఏనాడూ రెట్టించి అడగలేదు. నందిని చెప్పనూ లేదు. ఈ ఉత్తరం మొదలైన తీరు చూస్తే అత్తవారింటి మీద పితూరులన్నీ ఉండేటట్టుంది అనుకుంటూ కొనసాగించాను. నీతో చాలాసార్లు చెప్పి ఉంటాను. మా ఆయన లాంటి బంగారు కొండ మనం ఎంత వెతికినా దొరకడు. ఉదయం 9కి బయలుదేరి వెళ్ళాడంటే ఆఫీసు పూర్తయిన గంటలోగా మళ్ళీ ఇంట్లో ఉంటాడు. ప్రతిరోజు మార్నింగ్ వాక్ అని నన్ను కూడా వెంట పెట్టుకుని కాలనీలో పార్కుకి తీసుకువెళ్తాడు. వంట పనుల్లో నాకు సాయం చేస్తుంటాడు. వంటలో ఏదైనా యూట్యూబ్ ప్రయోగాలు చేసి ఎప్పుడైనా నేను తగలేసినా వంకలు పెట్టడు. ఏం పర్వాలేదు, ప్రయోగాలు చేయకుండా కొత్త రుచులు ఎలా వస్తాయి అంటూ ఎంకరేజ్ చేస్తాడు.
అన్ని రకాలుగానూ బంగారు కొండే. అత్తమామలను నువ్వు పెళ్లిలో చూసావు కదా, వాళ్ళ మంచితనం ఆ ఒక్కరోజు కోసం తెచ్చిపెట్టుకున్నది కాదు, వాళ్ళ తత్వమే అంతా. మావయ్య రిటైర్ అయిన వ్యక్తి. పొద్దస్తమానం పుస్తకాలు చదువుకోవడం, ఓటీటీలో సినిమాలు చూసుకోవడం, సాయంత్రం వాకింగ్ పేరుతో బయటకు వెళ్ళి ఒకరిద్దరు మిత్రులను కలిసి రావడం ఆయన దినచర్య. పిలిచినప్పుడు భోజనానికి వస్తాడు తప్ప అనవసరమైన మాట ఒక్కటి మాట్లాడడు. అత్తమ్మ గురించి చెప్పాలి. ఇందాక వంటల్లో మా ఆయన హెల్ప్ చేస్తాడన్నాను కదా, చిన్న కరెక్షన్. ఎప్పుడైనా నేను వంట చేసినప్పుడు ఆయన హెల్ప్ చేస్తాడు. అంటే మామూలుగా ప్రతి పూట అత్తమ్మే అన్ని పనులు చేస్తుంటుంది. మా అమ్మ కూడా నన్ను ఇంత ప్రేమగా చూసుకోదంటే నమ్ము. ఇక అవ్వ సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నందిని అత్తగారి తల్లి కూడా ఆ ఇంట్లోనే ఉంటుంది. ఆమె ఎంత సాత్వికమైనదో చూడగానే గ్రహించొచ్చు. అలా ఇంట్లో ఉండే 4 పాత్రల మంచితనాన్ని నాకు విపులంగా పరిచయం చేయడమే లక్ష్యం అన్నట్టుగా నందిని ఉత్తరం సాగిపోయింది. అందరి సుగుణాలు వర్ణన మాత్రమే అనుకుంటుండగా చివరి పేరాలో వచ్చింది అసలు సంగతి. నా జీవితాన్ని ఎవరు చూసినా నీ అంత అదృష్టవంతురాలు లేదనే అంటారత్తమ్మ. నాకు కూడా నిజమే అనిపిస్తుంది. కానీ ఏదో చిన్న వెలితి. అత్తమ్మ ఎంత వద్దంటున్నా వంటలన్నీ నేనే చేసి పెట్టాలనుకుంటాను. మా ఆయన హెల్ప్ లేకుండానే బయట పనులు కూడా చెక్కబెట్టుకు రావాలనుకుంటాను. చేస్తుంటాను కూడా. కానీ ఎందుకో తెలీదు, ఏడాది గడిచిపోయింది. నన్ను ఇంకా ఈ ఇంట్లో బయటి వ్యక్తిలాగానే చూస్తున్నారని అనుమానం అత్తమ్మ. ఈ కుటుంబం అంటే మీరు 4 ప్లస్ నేను కాదు, అందరం కలిపి 5 అనే ఫీలింగ్ ఇవ్వడానికి నేను చాలా ప్రయత్నిస్తూనే ఉంటా. కానీ ఎందుకో వాళ్ళు అలా చూడడం లేదని అనిపిస్తుంటుంది. వాళ్ళ వ్యవహారంలో నా పట్ల తేడా, ఆ వెలితి నాకు స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది. దాన్ని ఎలా పూడ్చాలో తెలియడం లేదు. ఏం చెయ్యను, మా అమ్మతో కూడా చెప్పుకోలేను. నువ్వు అంత దూరంలో ఉండి ఏదైనా మంత్రం వేస్తామని కాదు గాని, నీతో చెప్పుకుంటే కొంచెం తేలిక పడతానని ఇదంతా రాశాను. నాకు మనసు భారంగా అయిపోతుంది. 25 ఏళ్ల పసిపిల్ల. పెళ్ళయ్యాక ప్రతి ఆడపిల్లకి కొన్ని సమస్యలు తప్పవు. కానీ ఈ ఉత్తరం చదివాక చాలా సున్నితమైన సమస్య అనిపించింది. ఆ పిల్ల అనుభవిస్తున్న వేదన అర్థమవుతోంది. కానీ దాని మూలం ఎక్కడుందో తెలియడం లేదు. ఉత్తరాల్లో ఒదిగిపోయిన అక్షరాల్లోనో, ఫోన్ కాల్స్లోనూ ప్రవహించే మాటల్లోనో అర్థమయ్యేది కాదది. అయినా సరే కాల్ చేశాను. ఆ సమయంలో ఖాళీగానే ఉందామె. తొలి రింగుకే ఆన్సర్ చేసింది. అదన్నమాట సంగతి అంటూ తన ముద్రగల నవ్వుతో మొదలుపెట్టింది. నువ్వేం సీరియస్గా తీసుకోవద్దులే, ఏదో ఆ మూడ్లో నీకు చెప్పాలనిపించింది అంది. కానీ ఆ నవ్వు తర్వాత స్వరంలో వచ్చిన తేడా బొంగురుపోవడం. ఆ చిన్న సమస్య ఎంతగా మెలిపెడుతుండకపోతే అలా జరుగుతుంది. నేను కూడా రెట్టించకుండా అది ఇది మాట్లాడి పెట్టేశాను. ఆ తర్వాతి వారం నా కొడుకు కోడలు చంద్ర, శశి ఇద్దరూ యుఎస్ నుంచి వచ్చారు. వాడెప్పుడూ ఇంతే, కాళ్లకు విమానం చక్రాలు కట్టుకొని వస్తాడు. ఈసారి వాళ్ళావిడకు ఇక్కడేదో ఆఫీస్ పని ఉందంట. పిల్లల్ని అక్కడే వదిలి వీడు సెలవు పెట్టి 1 వారం గడిపి వెళ్ళడానికి వచ్చాడు. 2 రోజుల్లో శశి ఆఫీస్ పనులు అయిపోయాయి. అమ్మా, లాస్ట్ టైం కూడా నువ్వు రాలేదు, ఈసారి తప్పకుండా రావాల్సిందే అంటూ బలవంతాన తిరుమల దేవుడి దర్శనానికి నన్ను కూడా తీసుకువెళ్ళాడు. శుక్రవారం సాయంత్రానికి తిరుపతికి విమానంలో వెళ్తే శనివారం ఉదయం దర్శనం చేసుకుని మద్రాసుకు వెళ్ళి అక్కడి నుంచి యుఎస్ ఫ్లైట్ ఎక్కేలా ముందే అంతా టికెట్లు బుక్ చేశారు. దర్శనానికి శ్రీవారి టికెట్లంట. వాళ్ళ లోకల్ ఫ్రెండ్కు కూడా కలిపి 4కి 50,000 పెట్టి టికెట్లు కొన్నాడు. నాకెందుకురా, వృద్ధుల కోటాలో ఉచితంగా పంపుతారు నన్ను అని నేను మొత్తుకున్నా వినిపించుకోలేదు. దర్శనం అయ్యాక నాకు హైదరాబాద్కు ఫ్లైట్ టికెట్ కొంటానన్నాడు గాని 4 రోజులు నందిని ఇంట్లో ఉండి తర్వాత రైలుకు వెళ్తానని నేనే వాడిని వారించి అక్కడే ఆగిపోయాను. వాళ్ళు మద్రాస్ నుంచి యుఎస్ వెళ్ళిపోయారు. అలా నందిని మనస్తాపమేంటో తెలుసుకోవడానికి 4 రోజులు వాళ్ళ ఇంట్లో గడిపే అవకాశం దొరికింది నాకు. నందిని అత్తామామలకు, కుటుంబానికి నేను బాగా పరిచయమే. ఆ పిల్లకు నేను వేలు విడిచిన మేనత్త అవుతానని చదువు పూర్తయ్యాక సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకుంటూ 4-5 ఏళ్లు నా దగ్గరే ఉందని వాళ్ళకి ముందే తెలుసు. కొడుకు అమెరికాలో స్థిరపడ్డాక హైదరాబాద్లో లంకంత కొంపలో ఒంటరిగానే నేను బతికిడుస్తున్న సంగతి కూడా వాళ్ళకి తెలుసు. 4 రోజులు ఉండేలా రమ్మని ఈ ఏడాదిలో చాలాసార్లే పిలిచారు. నేనే వెళ్ళలేదు. ఈసారి మాత్రం ఉండాలనే అనుకున్నాను. పాపం నందిని అత్తగారి కుటుంబం మీద పితూరులేమీ చెప్పలేదు. నిజం చెప్పాలంటే చెప్పడానికి ఏమీ లేవు. ఉత్తరంలో రాసే ఓపిక లేక నందిని క్లుప్తత పాటించిందేమో గాని ఆ పిల్ల వర్ణించిన దానికంటే మంచివాళ్ళు. భర్తల మీద కొత్త భార్యలు పితూరీలు చెప్పాలి.
సహజంగా. కానీ ఇక్కడ రివర్స్లో ఆ కుర్రవాడే నందిని మీద చెప్తుండేవాడు. మీ నందినికి బద్ధకం పెద్దమ్మా, ఇంట్లో బోరు కొడుతుంది, ఉద్యోగం చేస్తానని అంది. నాకు తెలిసిన ఓపెనింగ్స్ అన్నీ రిఫరల్స్ ఇచ్చి అప్లై చేయమన్నాను. కొన్నింటికి చెయ్యనే లేదు, కొన్నింటికి ఇంటర్వ్యూలు లైట్ తీసుకుని వెళ్ళనే లేదు. ఉద్యోగం అయితే కష్టం, 1 ఏడాదిలో పిల్లలు పుడితే మానేయాలి. ఏదైనా సొంత వ్యాపారం, ఇంటి నుంచి నడిపించే వ్యాపారం చేస్తా అంది. కొన్నాళ్ళు ప్లాన్ చేసుకుని 2-3 ప్రపోజల్స్ రెడీ చేయి, మనం డిస్కస్ చేసుకుందాం, ఏదో ఒకటి చేద్దువు గాని, ఏం చేయాలో తేలితే బడ్జెట్ మొత్తం నేను అడ్జస్ట్ చేస్తా అన్నాను. దానికైనా పూనుకుంటే కదా. మీరు ఈ 4 రోజులు ఆ బద్ధకం వదలగొట్టి వెళ్ళండి అని నవ్వుతూనే చెప్పేవాడు. నిజంగా మంచి కుటుంబ వాతావరణం గమనించాను నేనక్కడ. ఆ మాటకొస్తే మా వాడి లవ్ మ్యారేజీ పుణ్యమా అని నా కోడలు శశిని కూడా నేనంత ప్రేమగా చూడలేదేమో అని కూడా అనిపించింది. నందినిని వాళ్ళత్త సొంత కూతురులాగానే చూసుకుంటోంది. ఈ పిల్ల కూడా పుట్టింట్లో ఉండేంత అధికారంగానే వాళ్లతో మెలుగుతోంది. అలాగని ఉత్తరంలో నందిని వెళ్ళబుచ్చిన ఆవేదన కూడా అబద్ధం కాదు. ఎంత ప్రేమగా, ఎంత దగ్గరగా చూసుకుంటున్నా ఆ నలుగురికి నందినికి మధ్య ఒక కనిపించిన దూరం కూడా ఉంది. ఆ పిల్లను వేదనకు గురి చేసి మెలిపెట్టేస్తున్న దూరం. 4 రోజులు ఇల్లు కదలకుండా అక్కడే ఉంటూ గడిపాను కదా, ఆ దూరానికి మూలం ఎక్కడుందో కూడా అర్థమైంది నాకు. చివరిగా నేను బయలుదేరే రోజున నందినినే స్టేషన్లో రైలెక్కించడానికి వచ్చింది. అరగంట ముందే వచ్చాం. నారాయణాద్రి ప్లాట్ఫామ్ చేరుకొని ఓ బెంచీ మీద కూర్చున్నాం. అప్పుడే ఏకాంతం దొరికినట్టుగా, చూసావు కదా అత్తమ్మ, ఏమైనా గమనించావా అంది తనే. ఉత్తరంలో తను ముగించిన టాపిక్కు కొనసాగింపు అన్నట్టుగా. చూశాన్లే, నీ దిగులుకు మందు కూడా దొరికింది నాకు అన్నాను. ఆ మందేమిటో నాకు తోచిన రీతిలో రైలు వచ్చేదాకా ఆ పిల్లకు వివరించి చెప్పాను. ఆ పిల్లలోని లోపాన్ని ఎంచి చెప్పడం కదా. ముఖం గంటు పెట్టుకున్నది గాని చెప్పినంతసేపు శ్రద్ధగానే వింది. నేను రైలెక్కాక ఒక జీవం లేని నవ్వు నవ్వింది. కదిలి దూరమయ్యేదాకా టాటా చెబుతూ అక్కడే నించుంది. నేను హైదరాబాద్ వచ్చేశాను. ఓ నెల గడిచింది. ఫోన్ సంభాషణలు ఎప్పటిలాగానే నడుస్తున్నాయి. నందిని వేదనకు నేను ఇచ్చిన మందు వాడుతున్నదో లేదో తెలియదు. ఆ మందు పనిచేసిందో లేదో కూడా తెలియదు. మా ఫోన్ కాల్స్లో మామూలు కబుర్లే దొర్లుతున్నాయి. నా అంతటా నేను రెట్టించి అడగలేదు. చెప్పదగిన సంగతి ఉంటే దాచుకోదు కదా అని ఊరుకున్నాను. రోజులు ఇలా గడుస్తుండగా ఒక ఆదివారం నాడు పొద్దున్నే ఉరుములేని పిడుగుల వాకిట్లో వాలిపోయింది నందిని. కేవలం నాతో 2 రోజులు ఉండిపోవడానికనట. అత్తమ్మ, ఈ 2 రోజులు నువ్వు వంటింట్లోకి అడుగు పెట్టద్దు, నేనే చేసి పెడతా, నీకేం కావాలో నన్నడుగు అని హుకుం జారీ చేసింది. రాగానే సోఫాలోంచి నన్ను కదలనివ్వకుండా కూర్చోబెట్టి తనే పొంగలి చేసింది. ఇద్దరం కలిసి తిన్నాం. తర్వాత తీరిగ్గా స్నానం చేసి వచ్చి నా ముగ్గు మీద ముద్దు పెట్టుకుని, ఎంత మంచి మందు వేసావు అత్తమ్మా, నీకు లెటర్లో రాసి పెట్టానుగా, లేదిప్పుడు మా కుటుంబం అంటే 4+1 అన్నట్టుగా కాదిప్పుడు, 5 అనే కుటుంబం అన్నట్టుగా ఉంటున్నాం. అసలే ఎంతో ప్రేమగా చూసుకుంటారు కదా, ఇప్పుడైతే ఇంకెంత బాగా చూసుకుంటున్నారో చెప్పడం కష్టం అంది. ఇలాంటి మందు వేసిన నీకు థ్యాంక్స్ ఫోన్లో చెబితే మజా ఉండదు అత్తమ్మ, అందుకే నేరుగా వచ్చేసా అంటూ ఇంకొక ముద్దు పెట్టింది. పర్లేదు, నేను ఇచ్చిన మందు పనిచేసినందుకు ఒక తృప్తి. ఇంతకు 4 రోజులు ఉండి నేను ఏం గమనించానో చెప్పాలి కదా. అత్తాకోడళ్ళు చక్కగా కలిసిమెలిసి పనిచేసుకుంటున్నారు. నందిని వాళ్ళత్త బెండకాయ పులుసు చేస్తోంది. ఈ పిల్ల ముక్కలు తరిగి ఇస్తూ, మా ఇంట్లో పులుసుకైనా వేపుడికైనా పెద్ద ముక్కలే తరుగుతాం అత్తమ్మ, మీరు వేపుడు అంటే చిన్న ముక్కలు తరుగుతారు అంటూ మాటల్లో పెడుతుంది. బట్టలు ఆరబెట్టినప్పుడు ఇంకో చర్చ నడుస్తుంది. మధ్యాహ్నం భోజనం తర్వాత మీరు వంటిల్లు చెక్కబెడుతూ కూర్చుంటున్నారు గాని మా ఇంట్లో అయితే గుర్రు పెట్టి నిద్రపోవడమే అంటూ నవ్విస్తుంది. ఇలా ఇంట్లో ఏ పని చేస్తున్నా అదే పని తమ పుట్టింట్లో ఎలా జరుగుతుందో పోల్చి చెబుతూ అత్తతో, మామతో, అవ్వతో ముచ్చట్లు చెబుతూ ఉంటుంది నందిని. నిజమే, ఒక కుటుంబ వాతావరణం నుంచి మరో కుటుంబ వాతావరణంలోకి వచ్చిన అమ్మాయి చాన్నాళ్ల పాటు ఇలాంటి పుట్టింటి పోలికలు వెంటాడుతూనే ఉంటాయి. ఆ చర్చలు నడుస్తూనే ఉంటాయి. సహజమే. కానీ ఆ సంగతే చెప్పాను రైల్వే స్టేషన్లో నందినికి.
పాతికేళ్లు పుట్టి పెరిగిన ఇంటిని వదిలేసి కొత్తింట్లో అడుగుపెట్టిన నీకు నీకే కాదు ఏ ఆడపిల్లకైనా ప్రతి విషయంలో పుట్టింటితో పోలిక గుర్తు రావడం అసహజం కాదు. అది అత్తామామలతో చర్చించుకోవడమూ తప్పు కాదు. కానీ ప్రతి దానికి మా ఇంట్లో అయితే అనే పదం వాడడం మాత్రం కరెక్ట్ కాదు. నువ్వు ప్రతిసారి పుట్టింటిని ఉద్దేశించి మా ఇంట్లో అంటే మరి ఇది ఎవరు ఇల్లన్నట్టు? ఇలాంటి మాటలతో నేను బయటి వ్యక్తిని అనే భావన వాళ్లకు కలిగిస్తున్నది నువ్వే. పుట్టింటిని గుర్తు చేసుకోవద్దని కాదు, మునక్కాయలు మనమైతే వేలడు తరుగుతున్నాం కదా, అక్కడ అంగుళం పొడవునే తరుగుతుంది మా అమ్మ అని చెప్పు. ఆ ఒక్క మాట వాళ్ళందరిలో కలిగించే ఫీలింగ్ వేరేగా ఉంటుంది. నువ్వు ఇప్పుడున్నదే నీ ఇల్లు అంటే పుట్టిల్లు నీకు పరా ఇల్లు కాదు, అది కూడా నీదే. కానీ ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి వచ్చేసావు కదా, నువ్వు నీ భర్త, రేపు నీ పిల్లలు, ఇది పూర్తిగా అచ్చంగా నీ ఇల్లు. కాబట్టి పుట్టింటి ప్రస్తావన అంటూ వస్తే మా ఇంట్లో అనకుండా అక్కడ అమ్మ వాళ్ళింట్లో అని చెప్పడం నేర్చుకో. మీ మాటలు కనబడని గీతలు గీస్తాయి నందిని, మనసుల మధ్య గోడలు కడతాయి. మన అనే మాట బంధాలను అతుకువేసే మందు అన్నాను. ఆ సందర్భానికి నాకు తోచిన మందు అదే. ఆ క్షణంలో ఆ పిల్లకు ఎంత మేర బోధపడిందో అర్థం కాలేదు. కానీ ఇప్పుడు ఆ పదం తెచ్చిన మార్పు నా కళ్ళెదుటే ఆ పిల్ల సంతోషంలో కనిపిస్తుంది. అక్కడ ఇలా చేస్తే మా అమ్మ కరుసుకుంటుంది తెలుసా అంటూ నా బొగ్గ మీద ఇంకొకసారి ముద్దు పెట్టింది. ఇద్దరం హాయిగా నవ్వుకున్నాం.